అందరికీ నమస్కారం అండి. నేను హైదరాబాద్లో ఇవాళ 20వ తారీఖు, ఇప్పుడు 11 గంటలైంది మార్నింగు. 9 గంటలకు సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాను. వచ్చినప్పటి నుంచి ఫోన్లలో జవాబులు చెప్పలేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాను. నాకేదో ఆరోగ్యం బాగాలేదని సౌత్ ఆఫ్రికాలో అస్వస్థతగా ఉన్నానని చెప్పి మాధ్యమంలో అంతా కూడా వార్తలు వచ్చేసాయి. అసలు జరిగింది ఏంటంటే, నేను ఇండియన్ ఫెస్టివల్ జరిగింది, సౌత్ ఆఫ్రికా ఇండియన్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ జరిగింది. దాంట్లో నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడానికి పిలిచారు. అది 18వ తారీఖున జరిగింది అక్కడ. అందులో మిథునం కూడా ప్రదర్శించారు. ఆ ప్రొజెక్షన్ కూడా వెళ్ళాను నేను. 18 అయిన తర్వాత నేను 19 బయలుదేరి రావాలి. కానీ వాళ్ళు నాకు చెప్పకుండానే 19వ తారీఖున డర్బన్ అనే మరొక ఊరిలో కొన్ని డిన్నర్లు, ప్రెస్ మీట్లు ఇవన్నీ ఏర్పాటు చేశారు. అది నేను అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట. నేను ఇక్కడి నుంచి దాదాపు 14 గంటలు ప్రయాణం చేసిన తర్వాత పక్క రోజు మళ్ళీ రాత్రి ఇంకో ఫ్లైట్ పట్టుకు రావాలి. ఈ లోపల ఇంకో 1000 మైళ్ళు ప్రయాణం చేసి రావాలంటే నేను చాలా అలసిపోయాను బాబు, రాలేను అని చెప్పాను. అది వాళ్ళు ఎవరికి ఏమని చెప్పారో తెలియదు, కానీ బాలు అస్వస్థకు గురైపోయారని చెప్పి అది ఇంటర్నేషనల్ ప్రెస్లో అంతా వచ్చేసింది. దీనివల్ల జరిగిన మంచి ఏమిటయ్యా అంటే, ఒకసారి మనిషికి ధైర్యం వస్తుందండి. మన వెనకాతలు ఎంతమంది ఉన్నారా, మన శ్రేయోభిలాషులు ఉన్నారా అని. ప్రతి ఒక్కళ్ళకు కృతజ్ఞతలు, నమస్కారాలు. నా మీద మీకు ఇంత ప్రేమ ఉన్నప్పుడు అంత త్వరగా నన్ను ఎవరు తీసుకెళ్ళిపోలేరు. నేను చాలా బాగున్నాను, చాలా ఆరోగ్యంగా ఉన్నాను, పాడుతున్నాను. రేపటి నుంచి పాడుతూ తీయగా షూటింగ్లో ఉన్నాను. అందుకని అలాంటి వదంతుల గురించి మీరేం బాధపడకండి. నా గురించి శ్రమతో ఫోన్లు చేసి విచారించి ఛానళ్ళకి అందరికి కూడా ఫోన్లు చేసి అడుగుతున్న వాళ్ళందరికీ కూడా నేను సర్వదా కృతజ్ఞుడిని. మీ ప్రేమ, వాత్సల్యం, ఆశీస్సులు ఉన్నంత వరకు నా ఆరోగ్యానికి ఏ ఢోకా లేదు. మామూలు కంటే ఇంకా బాగున్నాను నేను. మరొక పర్యాయం అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మాధ్యమానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా నేను చేసే వినయపూర్వకమైన ఒక వినతి ఏమిటి అంటే, ఇలాంటిది ఏదైనా విన్నప్పుడు వాళ్ళకి కుటుంబస్తులు ఎవరికైనా ఫోన్ చేసి ఏమిటని కనుక్కొని తర్వాత వేస్తే బాగుంటుందేమో. ఇది ఎక్కడో ఒక ప్రెస్లో వచ్చేసింది కాబట్టి మనం వేసేద్దామని అందరూ వంతుల వారీగా వేసేస్తే అది లేనిపోని ఇబ్బందులు వస్తాయి దీనివల్ల. ఒక్కసారి వాళ్ళ కన్సర్న్ పీపుల్ని ఎవరికైనా ఫోన్ చేసి అలా ఉన్నారని కనుక్కొని చేస్తే బాగుండేది. ఎనీవే, దీనివల్ల నాకు మంచి జరిగింది అనుకుంటాను. అందరికీ నా శుభం కోరుతున్న, నా ఆరోగ్యం గురించి కన్సర్న్ చూపించిన అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.